ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, గౌతమ బుద్ధుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ ఆత్మ నమస్కారాలండి. మనకు ఈ జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. క్లాస్కు విచ్చేసిన మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. క్లాస్కు స్వాగతం. మహావతార్ ఫౌండేషన్లో 365 డేస్ సెషన్లో ఈరోజు 12వ రోజు క్లాస్కు 11వ రోజు క్లాస్కు స్వాగతం అండి అందరికీ కూడా. అలాగే ఈరోజు మనకు ఫస్ట్ ఆధ్యాత్మిక జ్ఞానము స్వాధ్యాయం ఉంటుంది. ఆ స్వాధ్యాయాన్ని మనకు స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే స్పిరిచువల్ టాబ్లెట్ అనే కాన్సెప్ట్తో ఓం ప్రకాష్ గారు క్లాస్కు రావడం జరిగింది. సార్ ద్వారా సార్ యొక్క ప్రయాణము అలాగే ఆ కాన్సెప్ట్ను కూడా మనము తెలుసుకుందామండి. ఒకసారి అందరూ గట్టిగా క్లాప్ చెప్తూ సార్కు వెల్కమ్ చెప్తాము. నమస్తే సార్. నమస్కారం అండి. ఆత్మీయ ప్రణామాలు. థ్యాంక్ యూ సార్. క్లాస్కు స్వాగతం మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ ముందు క్లాస్కు పరిచయం చేసుకుంటూ ఆ తర్వాత మనము సబ్జెక్ట్లోకి వెళ్తే బాగుంటుంది. షూర్ అండి, తప్పనిసరిగా. అందరికీ ఆత్మీయ నమస్కారాలు. నా పేరు ఓం ప్రకాష్. నేను శ్రీహరికోటలో సీనియర్ సైంటిస్ట్గా వర్క్ చేసి రిటైర్ అయ్యాను. 81లో డాక్టర్ అబ్దుల్ కలాం గారితో కూడా వర్క్ చేశాను. మన పత్రిజ్ గారి పరిచయం వచ్చేసి 2013లో మన మారుతి స్టేడియం తిరుపతిలో అయింది. ఆ తర్వాత ఏంటంటే నాకు వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజీగా ఉండి నేను 2015 వరకు 16కి వచ్చాను హైదరాబాద్కి. వచ్చిన తర్వాత అంటే అంతకుముందు నాకు ధ్యానంతో టచ్ ఉంది, కానీ అది SSY సిద్ధి సమాధి యోగా. కానీ ఇది ఈ మాత్రం ఆనాపానసతి మాత్రం లాస్ట్ 2 years నుంచి రెగ్యులర్గా డైలీ జూమ్ సెషన్స్ అటెండ్ కావటం, తర్వాత వర్క్షాప్స్ అటెండ్ కావటం, అందరు వేరియస్ మాస్టర్స్ తోటి, వంశీ కిరణ్, డాక్టర్ జీకే, తర్వాత సేతు విజ్ఞానం వాళ్ళది బాలకృష్ణ గారిది, రాము మాస్టర్ది, అలానే స్పిరిచువల్ సైంటిస్ట్ నాగేశ్వరరావు గారిది మౌనధ్యానం, నెక్స్ట్ చంద్ర సార్ తోటి కూడా అలా ఆ విధంగా అన్ని సెషన్స్ రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉంటారు. లైట్ వర్కర్స్ కూడా ప్లస్ బయట ఎవరైనా వెంకటేశ్వర పిరమిడ్ సెంటర్ అలవాళ్ళు ఉంది, అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళ క్లాసెస్ తీసుకుంటాను. సెషన్స్ కొన్ని యూట్యూబ్లో కూడా 1 or 2 వీడియోస్ జనరేట్ చేస్తాను నేను. ఇప్పుడు మనకు మన జానమ చక్రానికి వచ్చినప్పుడు ఈ మీతో పరిచయం అయింది. మీ అవకాశం ఇచ్చినందుకు మీ మాస్టర్కి, మీ అందరికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీ యొక్క పరిచయాన్ని కూడా మాకు తెలియజేశారు. ఇంత మంచిగా మీరు ఆధ్యాత్మిక జ్ఞానము అలాగే ఇలా సైంటిస్ట్ వాళ్ళందరితో కూడా మీ పరిచయాలు అక్కడి నుంచి రావడం జరిగింది అంటే గొప్ప విషయం. అలాంటి వాళ్ళు మా క్లాస్కు రావడము, క్లాస్కు ఇవ్వడము అనేది కూడా మా యొక్క మహావతార్ ఫౌండేషన్ యొక్క భాగ్యంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. మహావతార్ ఫౌండేషన్కి ప్లస్ పాల్గొనే సభ్యులందరికీ నా ఆత్మాభివందనాలు. నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మహావతార్ బాబాజీ ప్లస్ పత్రిజీ గారి ఆత్మ చైతన్యంతో అనుసంధానం చెందుతూ నేను ఈ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే సార్. స్పిరిచువాలిటీ అండ్ స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేది మనకు స్పిరిచువాలిటీ అంటే ఏంటి ముందు మనం బేసికల్లీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మామూలుగా రిలీజియస్గా మనం ఏదైతే ఫాలో అవుతామో అది వచ్చేసి దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ స్పిరిచువాలిటీ.
అంటే మనకు ఏ విధంగా అంటే మూల చైతన్యం ఏదైతే ఉందో, మూల చైతన్యాన్ని దాన్ని మన రిలీజ్ కూడా డిఫరెంట్ వేలో యూనివర్సల్ ఎనర్జీ. ఆ ఎనర్జీని మన వటపత్ర స్థాయి అని చెప్పంటారు, బ్లాక్ హోల్ అని సైన్స్లో అంటారు. అయితే ఎప్పుడైతే బిగ్ బ్యాంగ్ థియరంలో ఈ సైన్స్ పరంగా తీసుకున్నప్పుడు యూనివర్స్ ఫామ్ అయినప్పుడు ఇట్ విల్ స్ప్లిట్ ఇంటూ డిఫరెంట్ పీసెస్, అది యూనివర్సల్ ఎనర్జీ. అలా అవుతూ అంటే మనం మూల చైతన్యంగా తీసుకున్నప్పుడు ఆ మూల చైతన్యం నుంచి ఎనర్జీ స్ప్లిట్ అయ్యి మన క్రియేషన్ జరుగుతుంది మానవుడిది. ఈ క్రియేషన్ జరుగుతున్నప్పుడు మనం ఏంటంటే బేసికల్లీ మూల చైతన్యంతో ఏదైతే గుణాలు ఉన్నాయో అవే గుణాలు మనలో ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ నిర్గుణం. మూల చైతన్యానికి అనేది ఒక గుణం అంటూ లేదు. మనం తామస, రాజస, సాత్విక గుణాలు అంటాం కదా, శుద్ధ చైతన్యం అని చెప్పు, శుద్ధ సాత్విక అనేది. ఇలాంటి ఏ గుణాలు ఉండవు మూల చైతన్యానికి. తర్వాత నిరాకారుడు. ఆకారం అంటూ లేదు. మన ప్రేయర్ చేసేలో కొన్ని ఒక ఆకారాన్ని ఊహించుకొని మనం చేస్తున్నామంటే అది మనకు ఒక ఫోకసింగ్ చేసే ఉద్దేశంతో. కానీ మూల చైతన్యానికి ఆకారం ఉంటలేదు. తర్వాత నిర్వికల్ప. అంటే కల్పం అంటే ఏంటంటే మనకు టైం. మనం ఇక్కడ ఏదైనా చేసినా కూడా విల్ రెస్పెక్ట్ విత్ రెస్పెక్ట్ టు టైం. థర్డ్ డైమెన్షన్లో మాత్రమే టైం ఉంటుంది. వెన్ యూ గో టు ఫిఫ్త్ డైమెన్షన్ టైం అనేది ఉండదు, కల్పం అనేది ఉండదు. ఆ కల్పన లేకుండా అంటే అందుకే మనం భగవంతుడు కానీ మూల చైతన్య కాలానికి అతీతుడు అంటారు, మృత్యుంజయుడు అంటారు అతన్ని. సో ఆ ఫిఫ్త్ డైమెన్షన్కి వెళ్ళినప్పుడు మనకు ఏదైతే మన కల్పన టైం ఉన్నప్పుడు ఏమనుకుంటాం, పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ ఇలా తీసుకుంటాం. ఈ టైం చేతిలోకి వచ్చేస్తుంటుంది. సో ఎందుకంటే అక్కడ కాలానికి అతీతంగా పనులు జరుగుతాయి. ఫిఫ్త్ డైమెన్షన్ అనేది కాలం ఉండదు, నిర్వికల్పం అది. సో మనకి ఇలా సృష్టిలో ఆ చైతన్యం ఎప్పుడైతే స్ప్లిట్ అయ్యి ఇక్కడికి మన దూరంగా వచ్చినప్పుడు క్రియేషన్లో ఇనిషియల్ ఏంటంటే మనకు బ్రహ్మని సృష్టిస్తారు. ఆ బ్రహ్మనే ఇక్కడ మనం ఏంటంటే ఆ బ్రహ్మను సృష్టించినప్పుడు ఏం చేస్తారు, అతను బ్రహ్మ నుంచి అతనికి అసైన్ చేస్తారు జాబ్, ఏదంటే క్రియేషన్ చేయమని. క్రియేషన్ చేయమన్నప్పుడు ఆయన ఏం చేస్తారు, బ్రహ్మ మానసపుత్రులు అంటారు. దాంట్లో మన భాగవతులు ఏం చూపెడతారంటే అతని తొడల నుంచి, భుజాల నుంచి, చేతుల నుంచి ఈ విధంగా అందరు సృష్టించబడ్డారంటారు. ఇది గురుమండలం మొత్తం అక్కడ సృష్టించబడతారు. ఆ తర్వాత వాళ్ళకి అసైన్ చేస్తే వాళ్ళు ఈ పశుపక్షాదుల్ని, మనుషుల్ని, తర్వాత అన్ని వీటిని వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు. దీన్నే ఇప్పుడు రీసెంట్గా సైన్స్లో కూడా క్లోనింగ్ టెక్నిక్స్ అన్ని వాళ్ళు డెవలప్ చేసి దే ఆర్ క్రియేటింగ్ ద, ఇప్పుడు మనిషిని అయితే మనిషిని, అలానే దేనైతే ఉందో ఆ బేసిక్ సెల్ తీసుకొని దే ఆర్ క్రియేటింగ్ ద థింగ్. అప్పుడు ఏంటంటే మనకు అర్థం కానప్పుడు ఏమనుకున్నాం, పుక్కిడి పురాణాలు రాశారు అని చెప్పని అనుకున్నాం. బట్ నౌ సైన్స్ ఈజ్ ప్రూవింగ్ ద సేమ్. యూ కెన్ క్రియేట్, అదే బ్రహ్మానుస్పుత్రులు అనేది ఆ బ్రహ్మ నుంచి ఏదైతే భాగవతంలో క్రియేట్ చేస్తారో అదే జరిగింది. ఇలా చేస్తూ క్రియేట్ చేస్తూ ఇలా ముందుకు వెళ్ళినా కొద్దీ అంటే వీఆర్ గెటింగ్ అవే ఫ్రమ్ ది యాక్చువల్ మూల చైతన్యం నుంచి. మన చైతన్యం నుంచి ఏదైతే మనం ఇది అనుకున్నాం కదా, పూర్ణాత్మ నుంచి మళ్ళీ శకలాత్మగా మనం క్రియేట్ అయినప్పుడు దూరంగా రావటం వల్ల మన బేసిక్ నేచర్స్ ఏదైతే ఉన్నదో నిర్గుణ, నిరాకార, నిర్వికల్ప, ఈ మూడింటిని వీఆర్ గెటింగ్ అవే. అదేంటంటే ప్రకృతి మాయలో పడిపోయి, ఆ మాయలో పడిపోవటం వల్ల మన ఆత్మజ్ఞానం అనేది మనం మర్చిపోతున్నాం. సో ఈ ఆత్మజ్ఞానాన్ని మనం ఎప్పుడైతే తెచ్చుకోవాలంటే దానికి సంబంధించిన మనిషి మళ్ళీ ఎప్పుడైతే ఈ సృష్టి ఆవిర్భావం చెందినప్పుడు ఫస్ట్ మనిషి అనేది రాలేదు. ఫస్ట్ ఓన్లీ ఫిఫ్త్ డైమెన్షన్ ఉంటే ఫిఫ్త్ డైమెన్షన్ నుంచి థర్డ్ డైమెన్షన్ క్రియేట్ చేశారు. థర్డ్ డైమెన్షన్ క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే అక్కడ జరిగే ప్రాసెస్ ఫిఫ్త్ డైమెన్షన్ ఏది ఉందో దాన్ని ఎవాల్యుయేషన్ చేయాలంటే, ఇప్పుడు మనం ఏదైనా పిక్చర్ చూసాం అనుకోండి, ఏదైనా దాన్ని అనలైజ్ చేసినప్పుడు ఏంటంటే స్లో ప్రాసెస్లో మూవ్ చేసి
బ్యాక్ అండ్ ఫార్వర్డ్ చేసుకుంటూ ఏం జరిగింది అనేది మనం చూస్తాం, ఒక ఏదైనా ఇన్ఫర్మేషన్ చూడాలని. అదేవిధంగా వీళ్ళు ఏం చేస్తే థర్డ్ డైమెన్షన్ క్రియేట్ చేసినప్పుడు ఎట్ లోయర్ ఫ్రీక్వెన్సీస్ అది చేసి ప్లస్ టైం క్రియేట్ చేశారు. కాబట్టి ఇది ఒక ఎక్స్పెరిమెంటల్గా ఫస్ట్ ఎర్త్ని క్రియేట్ చేశారు. ఎర్త్ని క్రియేట్ చేసి ఆ తర్వాత ఈ వాటర్, ఫస్ట్ ఎర్త్ ఈజ్ నథింగ్ బట్ యువర్ మైండ్, మట్టి అదంతా ఉంటాయి కదా. అందులో ఏంటంటే మీకు చైతన్యం ఉంటుంది, నిద్రావస్థలో ఉంటుంది. దానికి గుణం ఏంటంటే సహనం. మీరు దాన్ని తవ్వినా చేసినా కూడా అది భరిస్తుంది, రియాక్ట్ కాదు. అక్కడ మనం నేర్చుకోవాల్సిన గుణం అంటే సహనం తెచ్చుకోవాలన్నట్టు ఎర్త్ని చూసి. ఇక్కడ ఎర్త్లో కూడా దుమ్ము నుంచి హైయర్ స్టేజ్ వచ్చి డైమండ్. నెక్స్ట్ వచ్చేసి వృక్షాలు సృష్టించారు. వృక్షాలు వచ్చేసి మీకు గరికిపోస నుంచి మరి చెట్టు వరకు మహావృక్షం వరకు సృష్టించారు. ఇదే రూపాంతరం చెందుతూ దాని నుంచి ఏంటంటే మనకు ప్లాంట్స్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అవి వాటి నుంచి ఫుడ్గా మనం స్వీకరిస్తాం, ఆకులు కానీ అవి. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామను పుష్పాలు, ఆ తర్వాత ఫలాలు. అవి ఆ విత్తనాల ద్వారా అవి మళ్ళీ వాటి పెంచుకుంటూ ఉంటాయి. కానీ మన ప్లాంట్ నుంచి నేర్చుకుంటే ఇట్స్ అన్కండిషనల్ లవ్. మీన్స్ అవి ఏమి ఆశించకుండా మీరు వాటర్ పోసినా, దాన్ని కొట్టినా చేసినా ఏది చేసినా కూడా మీకు ఆ ఫలాలు తీసుకుంటాము, మనం ఎంజాయ్ చేస్తున్నాం. దానికి రియాక్ట్ కాదు. అదేంటంటే ఏమీ ఆశించకుండా మనకు ఆ ఫలితాలు ఇస్తుంటుందండి. సో మన ప్లాంట్స్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ శ్వాసించటం, బ్రీతింగ్. రెండోది వచ్చేసి అన్కండిషనల్గా. ఇప్పుడు మనం కండిషనల్గా చేస్తాం కాబట్టి మనకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వెన్ యూ గో విత్ అన్కండిషనల్, నువ్వు దాన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయండి. కర్మం చేయమంటారు కదా భగవద్గీతలో కృష్ణ భగవానుడు. మీరు కర్మలు చేయండి, దాని ఫలితాన్ని ఆశించుకున్నాను. ఆ పరిస్థితిలో మనం చేసినప్పుడు ఏంటంటే వీ విల్ బి ఫ్రీ ఫ్రమ్ డిసీజెస్. ఆ తర్వాత ప్లాంట్స్ తర్వాత నెక్స్ట్ హ్యూమన్ బీయింగ్, జంతువులు ఇవన్నీ వచ్చినప్పుడు, ఫస్ట్ జంతువులు వచ్చినప్పుడు ఏంటంటే జంతువుల నుంచి మనకు గమనం, మూమెంట్ నేర్చుకున్నాం. తర్వాత ఏంటంటే బట్ రిప్రొడక్షన్ జంతువులు చేసేది, బట్ సంతానోత్పత్తి ద్వారా. నెక్స్ట్ అవి ప్రకృతికి సిద్ధంగా ఉంటాయి, ఎప్పుడు కానీ ఆకలేసినే తింటాయి. ఎందుకంటే వాటి లిమిటెడ్ మైండ్ ఉంటుంది. ఆకలేసి తింటే దప్పికేస్తే దప్పికేస్తుంది, మిగతా టైంలో అంతా అవి డిస్టర్బ్ చేయవు. కానీ మనిషికి ఇచ్చినప్పుడు ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు డిస్టింగ్విష్ చేసేది. కానీ ఆ మనిషి జంతువు నుంచి డిరైవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ వాటికి ఉన్న జంతువుల సహసిద్ధమైన ఏంటి ఫుడ్, తర్వాత రక్షణ, నెక్స్ట్ సంతానోత్పత్తి. భయం అనేది ఉంటుంది వాటికి. అయితే అవి ఒక గుంపులుగా ఉన్నప్పుడు ఒక చైతన్యం ఉంటుంది. ఆ తర్వాత గ్రాడ్యువల్గా ఎవాల్యుయేషన్ అయినప్పుడు ఏంటంటే 1-2 జంతువులకి ఒకే ఆత్మ ఉంటుంది. నెక్స్ట్ అలా ఎవాల్యుయేషన్ అయినప్పుడు పెట్ అనిమల్స్కి అంటే మనిషిని చూసినప్పుడు అవి ఒక భయానికి లోనవుతాయి. ఎనిమల్స్ క్లోజ్ టు మ్యాన్ ఉండటం వల్ల అవి భయాన్ని కోల్పోతాయి. అక్కడ ఏంటంటే 2-3 జంతువులకి ఒక ఆత్మ ఉంటుంది. ఈ ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో ఏమవుతుంది, నెక్స్ట్ లెవెల్ వాళ్ళు జరిగినప్పుడు మనిషిగా పుడతాడు. మనిషిగా పుట్టినప్పుడు ఆ మనిషిలో అతనికి ఆ జంతు లక్షణాలు అన్నీ ఉంటాయి. కానీ ఈ విచక్షణ జ్ఞానంతో అది మర్చిపోతాడు అన్నట్టు. దాన్ని ఎందుకు ఆత్మ ఈ స్టేజ్కి వచ్చిందని అనేది మర్చిపోయి ఆ జంతు లక్షణాలుగా, ఇప్పుడు మీరు కొందరు రౌడీ షీటర్స్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి ఏంటంటే మనిషిని చంపినా జంతువు చంపినా ఒకే మాదిరి, వాళ్ళకి ఆలోచన ఉండదు. అలాంటి ఆ పరిమిత జ్ఞానంతో ఆత్మస్థితి అంటే దాన్ని శైశవాత్మ అంటారు, ఫీటస్ బేబీ లాగా. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు కొన్ని ఈ తప్పులు చేసి అవన్నీ వాళ్ళ కర్మలను పెంచుకుంటూ ఉంటారు అన్నట్టు. అలా అంటే ఎక్కువ నెగటివ్ క్యారెక్టర్స్ ఉంటాయి అందులో. వాళ్ళ ఎనర్జీస్ వచ్చేసి 100 యూనిట్స్ బిలో ఉంటాయి.
అలా వాళ్ళు 100 జన్మల్లో ఎత్తిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వస్తారు. నెక్స్ట్ లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ గ్రూప్ లీడర్స్గా తయారవుతారు. గ్రూప్ లీడర్స్ అంటే ఆ గ్రూప్ లీడర్స్ కూడా సేమ్ అదే చేస్తారు. వాడు అంతకుముందు స్టేజ్లో ఏవైతే చేస్తాడో అవే తప్పుడు పనులు చేస్తాడు, కానీ తన గ్రూప్ కోసం చేస్తాడు. ఇలా చేసినప్పుడు ఈ ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో అట్లా ఆ విధంగా వాడు ఆ తప్పులు చేసి చేసి మళ్ళీ దాని కర్మలన్నీ పెంచుకుంటూ ఉంటారు. ఇలా నెక్స్ట్ అక్కడి నుంచి దాన్ని వచ్చేసి బాలాత్మ అంటారు. బాలాత్మకు వచ్చేసి 200 యూనిట్స్ ఎనర్జీ లెవెల్స్. ఆ 200 యూనిట్స్ ఎనర్జీ లెవెల్స్ నుండి అక్కడి నుంచి ఎవాల్యుయేషన్ కావాలంటే ఇంకో 100 జన్మలు ఎత్తాలి. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ అంటే ఫస్ట్ ఏంటి మూలాధార స్టేట్ అంటారు మన చక్రాల్లో చేసుకున్నప్పుడు. నెక్స్ట్ స్వాధిష్టానం అన్నప్పుడు వాళ్ళ కోపతాపాలు, అనవసర కోరికలు, అంటే వాళ్ళ అవసరాలను మించి కోరికలు కోరుకొని ప్లస్ దురలవాట్లకు అలవాటు కావటం, ఇదంతా స్వాధిష్టాన స్టేటస్లో ఉన్నప్పుడు. అక్కడి నుంచి నెక్స్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు మన మణిపూర చక్ర స్టేట్ అంటే మణిపూర చక్ర స్టేట్ వచ్చినప్పుడు ఏంటంటే వాడికి ఎదుటివాడిని అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు నేను వాడిని కొట్టాను అనుకోండి, వీడు ఆకలితో వాడిని వచ్చాయనుకోండి తీసి వాడికి భోజనం పెట్టడం అలాంటివి చేస్తుంటారు. అంటే ఆత్మ అభివృద్ధి చెందుతూ ఎదుటివాడి తన రిక్వైర్మెంట్స్ ఎదుటివాడికి ఒకటైన స్టేజ్కి వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు వాళ్ళకన్నా 300 యూనిట్స్ ఉంటుంది ఎనర్జీ లెవెల్స్. ఆ లెవెల్స్ వచ్చే వరకు వాడికి ఇంకో 100 జన్మలు తీసుకోవాలి. అంటే ఈ 300 జన్మలు ఎత్తిన తర్వాత కూడా వాళ్ళకి ఆత్మజ్ఞానం అనేది ఉండదు. అప్పటి వరకు ఒక జంతువులాగా తర్వాత మనిషిలాగా ఇలా ప్రవర్తిస్తుంటాడు, కానీ ఈ విల్ బి వరీడ్ అబౌట్ ఓన్లీ పెరిఫెరల్. మనకు బాహ్య ప్రపంచం గురించే ఉంటాడు, అంతర్ ప్రపంచం గురించి ఎప్పుడు ఆలోచించాడు. నెక్స్ట్ లెవెల్కి వచ్చినప్పుడు ఏం చేస్తుంటే మన అనాథ చక్రం వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు తను ఎదుటివాడికి కూడా సహాయం చేయాలనే ఆలోచన వస్తుంది. అలా వచ్చినప్పుడు ఏంటంటే వాడు ఎప్పుడైనా చేసినప్పుడు దీన్ని ఏంటంటే వీళ్ళు చేసే సేవల్ని కూడా సాంఘిక సేవ అంటారు. అంటే ఆకలిన వాడికి అన్నం పెట్టడం, తర్వాత బట్టలు ఇవ్వటము, షెల్టర్ ఇవ్వటము, ఇలాంటివి ఏంటంటే ఓన్లీ స్టేటస్ ఆఫ్ ది సేవలో వచ్చేసి ఇది అధమ స్థితి అన్నట్టు. అంటే ఆ పర్టికులర్ పరిమిత అంటే అప్పటికి ఆత్మజ్ఞానం పెరగదు. అక్కడి నుంచి నెక్స్ట్ ఒక 100 జన్మలు ఎత్తినప్పుడు విశుద్ధ చక్రానికి వస్తుంది. విశుద్ధ చక్ర స్టేట్ వచ్చినప్పుడు ఈ 300 నుంచి 300 ఎప్పుడైతే దాటాడో అక్కడి నుంచి పాజిటివ్ ఎనర్జీస్ డెవలప్ అవుతూ ఉంటాయి. 300లోకి వచ్చేసి నెగటివ్ ఎనర్జీస్ డామినేటింగ్గా ఉంటాయి. 300 దాటినప్పుడు పాజిటివ్ స్టేట్కి వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడే విధానాలు కానీ అన్నిట్లో మార్పులు వస్తూ ఉంటాయి అన్నట్టు. ఆ స్టేజ్ అక్కడికి 400 యూనిట్స్ వస్తుంది విశుద్ధ స్టేట్కి రావాలంటే. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్ వచ్చినప్పుడు ఏంటంటే ఆజ్ఞాచక్ర స్టేట్ ఉన్నప్పుడు ఒక 500 మొత్తం ఇక్కడ 4 అయిపోయింది. 500 జన్మలు ఎత్తాడు, 500 యూనిట్స్. తర్వాత ఆజ్ఞాచక్ర స్టేట్ అన్నప్పుడు 600 యూనిట్స్ వస్తుంది. అక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే దీంట్లో మళ్ళీ మీకు ఈ ఆజ్ఞాచక్ర స్టేట్ ఏంటంటే మన రమణ మహర్షి అలాంటి వాళ్ళ 600 యూనిట్స్ ఉంటాయి వాళ్ళ ఎనర్జీస్. ఇప్పుడు ఇవన్నీ మనం క్రియేట్ చేస్తూ మన కర్మలన్నీ పెంచుకుంటూ ఉంటున్నాం. నెక్స్ట్ ఈ స్టేజ్ దాటిన తర్వాత కూడా వాళ్ళు ఎప్పుడైతే ఫస్ట్ సాంఘిక సేవ, నెక్స్ట్ సాంఘిక సేవకి వెళ్తారు. సాంఘిక సేవకి వెళ్ళినప్పుడు ఏంటంటే తనుగా కాకుండా ఒక ట్రస్టీస్ ద్వారా టీటీడీ కానీ లేకపోతే ఇంకెవరైనా వాళ్ళ ద్వారా వాళ్ళు సేవలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి డొనేషన్స్ చేసి ప్రజలకంతా ఇది చేయటం వల్ల అక్కడ ఏంటంటే వాళ్ళకి ఆ స్టేట్లో ఉన్నప్పుడు ఆ సేవలు చేయటం వల్ల ఒక నమ్మకంతో వెళ్తుంటారు. అక్కడ కూడా ఆత్మ అనేది ఇంప్రూవ్మెంట్ కాదు, దానివల్ల కొంత ఫలితం ఉంటుంది. ఇప్పుడు మనకి ఆజ్ఞాచక్రం అనేది థర్డ్ ఐ ఓపెన్ కాదు, అది కూడా మనం దాటి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు పత్రిజీ గారు చెప్పినట్టుగా ఆత్మజ్ఞానం, దీన్నే భగవద్గీతలో ఏమన్నారు, ఫస్ట్ కర్మజ్ఞానం, తర్వాత నెక్స్ట్ భక్తి యోగము, ఆ తర్వాత జ్ఞానయోగము. జ్ఞానయోగం అనేది దుర్లభం చెప్తారు. అదేంటంటే ఆ రోజుల్లో జ్ఞానాన్ని పొందాలంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళి కొన్ని సంవత్సరాలు 19-20 సంవత్సరాలు వాళ్ళు సేవ చేసిన తర్వాత వాడి కెపాసిటీని బట్టి వాళ్ళు బోధించేవారు.
వాడికి ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానాన్ని అలా అన్ని కష్టపడి గురువుల ద్వారా పొందే ఆత్మజ్ఞానాన్ని మనకు పత్రిజీ గారు కనిపించాలని వాళ్ళందరికీ దాన్ని నేర్పుతూ వచ్చారు. ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతాడో అంటే అప్పటికే 300-400 జన్మలు ఎత్తుకుంటాడు. ఎత్తుకున్నప్పుడే వాడికి ఆత్మజ్ఞాన స్థితి వస్తుంది. సరైన గురువు వచ్చినప్పుడు ఆత్మజ్ఞానాన్ని ప్రబోధిస్తారు. అది చేయటం వల్ల ఏంటంటే ఇట్స్ హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ సేవ చేయటం అన్నట్టు. అలా చేస్తున్నప్పుడు ఏంటంటే మన ధ్యానం ద్వారా ధ్యానాన్ని పంచడం, దాని జ్ఞానాన్ని పంచడం, సజ్జన సంగతి, స్వాధ్యాయం ఇలాంటివన్నీ చేస్తున్నాడు. ఈ స్టేట్లో చేసినప్పుడు ఏంటంటే మనకు నిర్మాణం చెందుతూ ఉంటాం అన్నట్టు. ఇలాంటి పత్రిక లాంటి గురువు జరిగితే మనకు ఈజీగా ఎన్లైటన్మెంట్ అనేది జరుగుతుంటుంది. అదర్వైజ్ ఏంటంటే ఇప్పుడు బుద్ధుడు తనంత తానుగా ఎక్స్పెరిమెంట్ చేస్తూ చివరికి ఆ బౌద్ధసత్వం ఏదైతే వచ్చినప్పుడు తాడేపడినై తన 649 జన్మలు అతడు ఏంటి జరిగింది అనేది మొత్తం చూసుకున్నాడు. 650 జన్మలో బుద్ధ వచ్చింది ఆయనకి. అట్లా ఆ విధంగా మనకు ఆ స్టేజ్కి రావాలంటే అట్లీస్ట్ 650 జన్మలు అనేది ఎత్తుకుంటూ రావాలి. అయితే మనకు ఈ చేయటం వల్ల స్పిరిచువాలిటీ అనేది ఇప్పుడు నేను అన్నది మనకి ఎప్పుడైతే వేర్ అవే ఫ్రమ్ ది మూల చైతన్యం వచ్చినప్పుడు ఈ ప్రకృతి మాయలో పడిపోయి సంసార చక్రంలో ఇలాంటి దాంట్లో పడిపోయి మన ఆత్మని ఉద్ధరించుకోవట్లేదు. ఆత్మజ్ఞానం ద్వారా ఆత్మ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ డిఫరెంట్ ఈ చక్రాలు అయితే ఉన్నాయో మూల చక్రము, తర్వాత స్వాధిష్టాన, మణిపూర, ఈ చక్రాల్లో ఏంటంటే మన జీవిత విధానాన్ని బట్టి అవి డిస్టర్బ్ అవుతాయి అన్నట్టు. డిస్టర్బ్ కావటం వల్ల మనకి దానికి సంబంధించిన జబ్బులు వస్తుంటాయండి. మనకు శరీరంలో మొత్తం 7 బాడీ సిస్టమ్ వస్తుంది. అంటే అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, మనోమయ, విజ్ఞానమయ, తర్వాత ఆనందమయ ఇలా తీసుకున్నప్పుడు 7 బాడీ సిస్టమ్ తీసుకున్నప్పుడు ఈ మన బేసిక్ ఆలోచన విధానమే. ఫస్ట్ థాట్ ఈజ్ ఏ ఇంపార్టెంట్. ఈ థాట్ అనేది మనకు నెగటివ్ థాట్స్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఆ నెగటివిటీ అనేది బాడీలో పాస్ ఆన్ అవుతుంది. మైండ్ ఇట్ విల్ నాట్ కీప్ ద ఎనర్జీ విత్ ఇట్ విల్ పాస్ ఇట్ అవే. ఎక్కడికి వెళ్తుందంటే డైరెక్ట్లీ ఫస్ట్ ప్రాణమయ శరీరానికి వెళ్తుంది. ఆ ప్రాణమయ శరీరానికి వెళ్ళినప్పుడు ప్రాణమయ శరీరంలో బ్లాక్స్ క్రియేట్ అవుతాయి. ఆ బ్లాక్స్ క్రియేట్ అయినప్పుడు మనం ఫోకస్ చేస్తే మనకు నొప్పుల ద్వారా ఇండికేషన్ వస్తుంది. ఎక్కడైతే బ్లాక్ క్రియేట్ అవుతుందో ఆ బ్లాక్ క్రియేట్ అయినప్పుడు ఆ ఏరియాలో మనకు నొప్పులు వస్తాయి. నొప్పుల్ని మనం గమనిస్తే పర్వాలేదు, గమనించలేదనుకోండి అది నెక్స్ట్ డిసీజ్గా మారుతుంది. అంటే మన స్థూల శరీరం ఉంది కదా, సూక్ష్మ శరీరం, స్థూల శరీరానికి వచ్చేందుకు ఒక 1.5 years to 2 years టైం పడుతుంది. అంటే థాట్ ప్రాసెస్ నుంచి ప్రాణమయ శరీరం నుంచి స్థూల శరీరానికి రావడానికి 1.5 to 2 years టైం. 2 years టైంలో వచ్చినప్పుడు మనకి డిసీజెస్ అనేది బయటపడతాయి. ఇప్పుడు మన ఫిజికల్గా ఎప్పుడు ఎక్కడ హాస్పిటల్స్కి వెళ్ళటం, టేకింగ్ ట్రీట్మెంట్ అవన్నీ వీఆర్ క్లీనింగ్ ఓన్లీ ద ప్రాబ్లమ్ ఇన్ ద ఫిజికల్ బాడీ. బట్ దానికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది? మన థాట్ ప్రాసెస్ నుంచి వచ్చింది. ఈ మనకు ఆత్మజ్ఞానం అయితే ఎప్పుడైతే వస్తుందో ఫస్ట్ మన ఎనర్జీస్ని యాక్టివేట్ చేస్తాం. యాక్టివేట్ చేసినప్పుడు మూలాధారం నుంచి ఆ సహస్రారం వరకు చేరాలి. సహస్రారం వరకు చేయాలన్నప్పుడు వెన్నెముక ద్వారా వెళ్తున్నప్పుడు ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అవుతుంది. ధ్యానం ద్వారా జరుగుతుంటుంది. అలా యాక్టివేట్ అయినప్పుడు దీన్నే మనకు పురాణాల్లో ఏం చెప్పారంటే త్రిపురాసుర సంహారం అన్నారు. త్రిపురాసురులు అంటే అది మనకు అర్థం చేసుకునేందుకు ఒక కథ రూపంలో చెప్పారు. త్రిపుర ఎవరంటే భావన శక్తి, తర్వాత వాక్క్షేత్రము, నెక్స్ట్ చేష్టాక్షేత్రం. ఈ 3 క్షేత్రాలు పత్రిజీ గారు ఏదైతే చెప్పారో ఆ 3 దాంట్లో ఆ 3 ఎప్పుడు అలానైతే అంటే ఇక్కడ మనకు పురాణ రూపంలో ఏం చెప్పారు, ఒక 1000 yearsకి ఒకసారి దే విల్ బి స్పిన్నింగ్ ఇన్ డిఫరెంట్ ఆర్బిట్స్. అలా అవన్నీ ఒకేసారి అలైన్మెంట్ ఎప్పుడు జరుగుతుందంటే ఒక 1000 yearsకి ఒకసారి. అప్పుడే ఈశ్వరుడి ద్వారా ఆ త్రిపురాసురులు చంపబడతారు. అంటే అంత టైం పడుతుందంటే మనం కూడా మన ఈ భావన క్షేత్రాన్ని, వాక్షేత్రాన్ని, తర్వాత చేష్ట క్షేత్రాన్ని 3 అలైన్మెంట్ చేయాలంటే మనకు అంత టైం పడుతుంది అన్నట్టు. ఆ 3 అలైన్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ ఇక్కడ ఈ ఇలాపింగన్ నాడులు ఉంటాయి కదా. ఇలాపింగన్ నాడులు అంటే సూర్యనాడి, చంద్రనాడి. సూర్యనాడి వచ్చేసి మస్కులైన్ పురుషతత్వం, తర్వాత పింగళనాడి అంటే స్త్రీతత్వం,
ఈ రెండు ప్రతి ఆత్మలో ఉంటాయి, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. ఆ రెండు మీకు ఈక్వల్గా ఎనర్జీస్ బ్యాలెన్స్ అయినప్పుడు అప్పుడు మన ఎక్కడైతే ఎనర్జీ మూలాధారం ద్వారా యాక్టివేట్ అయిందో అది అప్పుడు ఓపెన్ అవుతుంది. దీన్నే అర్ధనారీశ్వరత్వం అంటారు. అంటే రెండు సమంగా ఉండాలండి. సమంగా ఉన్నప్పుడే మనకు ఆ పైకి ఓపెన్ అయ్యి సహస్రారానికి రీచ్ అవుతుంది. సో ఇదొక వన్ ఆఫ్ ద ఫ్లేమ్ ఫ్రమ్ ద బాటమ్, దట్ ఈస్ ఇంటర్నల్. మళ్ళీ ఎక్స్టర్నల్ నుంచి ఏదైతే వస్తుందో అది సహస్రారం నుంచి ఎంటర్. ట్విన్ ఫ్లేమ్స్ అంటారు. ఈ రెండు కలయిక కలిపినప్పుడు మనకు ఆత్మజ్ఞానం ద్వారా మనకి మూల చైతన్యం ఏదైతుందో అక్కడి నుంచి ఎనర్జీ రెండు అలైన్ అయిపోతాయి. మనం ఎప్పుడైతే ఆ స్టేట్కి వస్తామో మేబీ 30 seconds ఆర్ 1 minute ఆర్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్, ధ్యానం చేసినప్పుడు వచ్చే స్టేట్. ఆ స్టేట్ ఎప్పుడైతే అలైన్ అవుతుందో మీ కర్మలన్నీ ప్రక్షాళన చెందుతాయి, మొత్తం భస్మమేట్ అయిపోతాయి. ఎలా అంటే ఒక గడ్డి వాము ఉందనుకోండి, చిన్న అగ్గిపుల్ల మొత్తం బంద్ చేస్తుంది కదా, ఆ విధంగా మొత్తం ప్రక్షాళన చెందుతాయి. ప్రక్షాళన చెందినప్పుడు ఆటోమేటిక్గా అంటే అందరికి అర్థమవుతుందా? అంటే నేను తెలుగులో చెప్తున్నాను కానీ కొందరు నాన్ తెలుగు కూడా ఉన్నారు. అందరు తెలుగు వాళ్ళే అంత. అదే అయితే ఈ రెండు ట్విన్ ఫ్లేమ్స్ ఎప్పుడైతే మనకు కలుస్తాయో మొత్తంలో కణప్రక్షాళన జరుగుతుంది. కణప్రక్షాళన జరిగినప్పుడు మనకు శరీరంలో బాడీ ఎనర్జీ బాడీ ఏదైతే ఉందో ఎనర్జీ బాడీలో 2,72,000 నర్వ్ సిస్టమ్ ఉంటుంది. ఎక్కడ బొటనవేలు దగ్గర నుంచి సహస్రారం వరకు. అందులో మణిపూరంలో వచ్చేసి 72,000 నాడులు ఉంటాయి. బేబీ కనెక్టివిటీ జరిగినప్పుడు ఇప్పటికి కూడా దాంట్లో ఏంటంటే మనకు పిల్లలకి మోషన్స్ రానప్పుడు పొట్టపైన క్యాప్సల్ ఆమ్దం రాస్తాం కదా, రాసినప్పుడు మోషన్స్ అవుతాయి. అంటే స్టిల్ ఇట్ ఈజ్ ఓపెన్. మనకి ఇప్పటికైనా ఇప్పుడు ఒకళ్ళు నెయ్యి రాస్తాం అనుకోండి, ఆవు నెయ్యి రాస్తే కంటి చూపు మెరుగవుతుంది. అట్లా ఒక్కొక్క ఐటమ్ రాసినప్పుడు మనకు ఒక్కొక్క విధంగా అది యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ ఇలా జరుగుతున్నప్పుడు ఏంటంటే మనకు ఆటోమేటిక్గా ఈ నర్వ్స్ రెండు యాక్టివేట్ అయ్యి మొత్తం 2,72,000 నర్వ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఆ బ్లాకేజ్ అన్ని రిమూవ్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు బాడీలో 100 trillion సెల్స్ ఉంటాయి. 100 trillion అంటే 10⁻14, 1 million అంటే 10⁻6 ట్రిలియన్. 1 million times million అంటే 10⁻14. తర్వాత ఆ 10⁻14 సెల్స్ కూడా ప్రతి సెల్ కూడా మీకు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి రియాక్ట్ అయ్యే తత్వం ఉంటుంది. దానికి కూడా మెథడ్ ఉంటుంది ప్రతి సెల్లో కూడా. అప్పుడు మన అంటే సెల్ఫ్ లవింగ్ చేసినప్పుడు అంటే మనకి ఏం చేస్తే మనం మామూలుగా నొప్పి వచ్చిందో అమ్మ నొప్పి వచ్చిందని తిట్టుకుంటాం కదా, ఆ తిట్టుకున్నా కూడా అవి రియాక్ట్ అయ్యి ముడిచిపోతాయి. సో అలా మన బిహేవియర్ అలా చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఆ ముడిచిపోయి మనకి డిసీజెస్ డెవలప్ అవుతాయి. అలా కాకుండా మనం డైలీ వాటిని మన అద్దంలో చూసుకుంటూ ఇలా స్పృశిస్తూ చక్కగా ఐఎమ్ సారీ, నిన్ను ఎక్కువ అధిక శ్రమ పెట్టడం వల్ల నాకు ఈ ఇబ్బంది కలిగింది, దయచేసి నన్ను క్షమించు, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ అని ఒక 5 minutes మీరు అనుకోండి. ఇలా పైన ఎక్కడైతే మీకు బాధగా ఉంటుందో అక్కడ. అలా ఆ విధంగా మీకు ఆ సెల్స్కి ప్లస్ ఆర్గన్స్కి అన్నిటికి మీరు మీ సెల్ఫ్లో అనేది క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ దాంట్లో మీ ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది. మనం ఎంతసేపు ఎదుటివాడిని మార్చాలి, వాడు వింటలేదు అది అని చెప్పంటారు. అలా కాకుండా మనలో ఈ మార్పులు తెచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా అదర్స్ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ యూ, దే విల్ కమ్ టు యువర్ ఫోల్డ్ అండ్ దే విల్ యాక్సెప్ట్ యూ. సో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ వీ హ్యావ్ టు లవ్ అవర్ సెల్ఫ్. దాన్నే మన వాళ్ళు పూర్వీకులు ఇప్పటికి కూడా చాలా కుటుంబాల్లో కూడా ఫాలో అవుతుంటారు. ఏంటంటే వారానికి ఒక రోజు ఏదైనా నూనెతో కానీ, ప్రిఫరబుల్లీ నువ్వుల నూనె కానీ ఆవు నూనె కానీ పెడతారు. బాడీకి అభ్యంగన స్నానం చేయమంటారు. అభ్యంగన స్నానం చేసినప్పుడు ఏంటంటే మీ చేతితో మొత్తం శరీరాన్ని మొత్తం స్పృశిస్తారు. మర్దన చేసినప్పుడు స్పృశించి ఆ తర్వాత నలుగు తీసినప్పుడు మొత్తం మీకు ఈ శరీరంలో ఉండే ఈ రోమాలు సెల్స్ ఉంటాయి కదా, అవన్నీ క్లియర్ అయిపోతాయి. ఆ మట్టి అనేది మొత్తం పోతుంది. పోయినప్పుడు యాక్చువల్ అవి కూడా బ్రీత్ తీసుకుంటాయి. ఒక ముక్కే కాకుండా బ్రీత్ అనేది ఇక్కడి నుంచి కూడా పోతుంది. సో మనకి ఇది క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయినప్పుడు మీకు అభ్యంగన స్నానం ఎప్పుడైతే చేస్తారో గోరువెచ్చని నీళ్ళతోటి ఇలా చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ సెల్స్లో మీకు ఒకటి ఆ మలినాలు పోతాయి, రెండోది వచ్చేసి యాక్టివేషన్ అవుతాయి. అవి ఎక్స్పెక్ట్ చేస్తాయి. ఇప్పుడు మనకు చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ 1.5 to 2 years లో పిల్లల్ని మనం అక్ చేసుకుంటావాలి.
పేరెంట్స్ అనేది. హక్ చేసుకోవడానికి యాక్చువల్ యాజ్ పర్ దేర్ రిక్వైర్మెంట్ అట్లీస్ట్ 20 హక్స్ పర్ డే దే ఎక్స్పెక్ట్. మనం మన పనులు బట్టి వాళ్ళని పట్టించుకోకపోతే అది వాళ్ళకి వాళ్ళ ఆత్మలో బ్లాక్స్ క్రియేట్ అవుతాయి బాడీలో. సో అందుకనే వాళ్ళని కూడా మనం హక్ చేసుకొని పేరెంట్స్ తర్వాత వాళ్ళని కిస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. అట్లా ఆ ప్రేమతత్వాన్ని వాళ్ళు ఆశిస్తారు. ఆశించినప్పుడు మనకి అది చేస్తున్నప్పుడు ఏంటంటే పిల్లల గ్రోత్లో కూడా డివైన్ పేరెంటింగ్ అంటారు దాన్ని. అలా చేస్తున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఎదుగుదల అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో ఇది మనకు ప్రకృతి సహజంగా కాకుండా మన ఆచారపరంగా కూడా మనకు పెద్దవాళ్ళు ఇచ్చినవి ఉన్నాయి. ఇప్పుడు మన ప్రజెంట్ లివింగ్ స్టైల్లో మనం మర్చిపోయి అవన్నీ చేయట్లేదు. చేయకపోవటం వల్లనే ప్లస్ ఆహార విషయంలో కూడా ఫుడ్ హ్యాబిట్స్ కూడా సాత్వికాహారం తీసుకునే బదులు అడ్డదిడ్డమైన ఆహారం అంతా జంక్ ఫుడ్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ మలినాలన్నీ శరీరంలో పేరుకుపోతాయి. సో మన క్లీనింగ్ సిస్టమ్ అన్నీ ఎంత క్లియర్గా ఉన్నా మన తీసుకున్న ఫుడ్ హ్యాబిట్స్ కూడా అన్నీ ఆ విధంగా చేస్తుంది. కాబట్టి మనకు ఎనర్జీస్ ఫస్ట్ మనం అబ్స్ట్రక్షన్స్ రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకోవాలంటే దీనికి ధ్యానం ఒకటి. ఈ ధ్యానం వల్ల మనకు క్లియర్గా చేస్తున్నా కూడా ఓన్లీ 70% ఆఫ్ ఎనర్జీస్ ఓన్లీ విల్ క్లియర్. ఇంకా 30% ఉంటాయి. ఆ 30% ఎనర్జీస్ని మన సేవ ద్వారా, ఆ సేవ తత్వంలో ఇందాక నేను చెప్పాను కదా, సాంఘిక సేవ, శరణాగత సేవ, తర్వాత శాస్త్ర సేవ, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటారు. అంటే మన జ్ఞానాన్ని పంచటం, ధ్యానాన్ని పంచటం, అలా అది హయ్యెస్ట్ ఆర్డర్ అన్నట్టు. సో దాన్ని మన శారీరకంగా కానీ మానసికంగా కానీ తర్వాత తన్మంది అని అంటారు కదా, అలా ఆ విధంగా మళ్ళీ దాన్ని ఖర్చు పెట్టడం కూడా అది ప్రాపర్గా యూటిలైజ్ అయిన కాడనే మనం ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు అనేది ఇప్పుడు మన పిల్లలకి ఎడ్యుకేషన్ దేర్ ఇన్ నీడ్ ఆఫ్ మనీ, పేరెంట్స్ డిఫికల్ట్ ప్రాసెస్లో ఉంటారు అనుకోండి, వాళ్ళకి సపోజ్ ఎగ్జామినేషన్ ఫీజు కట్టడం అలాంటి మనకు ఎంతైతే చేతనవుతుందో అలాంటి పనులు చేయొచ్చు. అలా చేస్తున్నప్పుడు ఏంటంటే ఇది కూడా వాళ్ళని యూఆర్ ఎడ్యుకేటింగ్ ద చైల్డ్, వాళ్ళ జ్ఞానం పెరుగుతుంది ఫర్దర్. అంటే యూఆర్ గివింగ్ ఏ లైఫ్, నథింగ్ బట్. సో అట్లా ఆ విధంగా కూడా అలాంటి సేవలు చేసినప్పుడు ఏంటంటే మనకి 30% ఏదైతే కర్మలు, బ్యాడ్ కర్మలు ఉంటాయో అవి కూడా క్లియర్ అయిపోతాయి అన్నట్టు. మొత్తం 100% క్లియర్ అయినప్పుడు మనకు అసెన్షన్, ముక్తి. అంటే ఉన్న ప్రీవియస్ జన్మలు ఏదైతే కర్మలు వస్తే ఆ కర్మల్ని మనం క్లియర్ చేసుకుంటూ ఇచ్చిన కర్మలు మనం తెచ్చుకున్నప్పుడు కూడా ఓన్లీ 20% ఆఫ్ ది కర్మలే తెచ్చుకుంటాం. సంచిత, ప్రారంభ, ఇది క్రియామని, తర్వాత ఆగామి, ఈ 4 రకాల కర్మలు ఏవైతే ఉంటాయో ఆ కర్మల్ని మనం ఈ చేసే వర్క్ లోపల క్రియామని కర్మ అంటే మనం చేసే కర్మలు అనేది ఈ 3 రకాల సేవలతోటి మన ఏదైతే సేవ ఉంటుందో దాని ప్రకారం మనం చేసుకున్నప్పుడు ఆ రిమైనింగ్ 30% కూడా మనకి క్లియర్ అయిపోతాయి అన్నట్టు. సో కాబట్టి మన ఈ స్పిరిచువాలిటీ ఫస్ట్ ఇది స్పిరిచువాలిటీ, నెక్స్ట్ ఈ సేవల ద్వారా, తర్వాత మన ఫస్ట్ ఎనర్జీ ఎక్కడైతే మనకు బ్లాక్స్ ఇస్ నథింగ్ బట్ ఎనర్జీ లాస్. సో ఎనర్జీ లాక్స్ మనం క్లియర్ చేసుకోవాలంటే వచ్చి ఇండివిజువల్ ధ్యానం. ఒక్కొక్కసారి ఇండివిజువల్ ధ్యానంలో కూడా మనకు ఎనర్జీ లాస్ క్లియర్ కానప్పుడు సామూహిక ధ్యానానికి వెళ్ళాలి, తర్వాత పిరమిడ్ ధ్యానానికి వెళ్ళాలి, నెక్స్ట్ పౌర్ణమి, అమావాస్య ధ్యానానికి, నెక్స్ట్ పిరమిడ్లో ఎందుకు ఇమీడియట్ రిజల్ట్స్ అంటే కారణం ఏంటంటే మన శరీరాన్ని నిర్మించినప్పుడే భగవంతుడు ఏం చేశాడంటే కళ్ళు ఇచ్చాడు, మనకి నోరు ఇచ్చాడు. దీన్ని అంటే మన బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నాం, నోటి ద్వారా మనం రియాక్ట్ అవుతున్నాం. కానీ దీనికి ప్రయోజనం ఇచ్చాడు, అంటే కళ్ళు మూసుకోవచ్చు, నోరు మూసుకోవచ్చు. అంటే బాహ్య ప్రపంచాన్ని మనం డిస్కవర్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటి, మనకు ఓపెన్ ఉన్న చెవులను, నోరు, ముక్కు. ఈ చెవులు ఏంటంటే ఇప్పుడు ఆల్ రిలీజియస్ మెథడ్స్ అన్ని దే విల్ ఫాలో ఓన్లీ ప్రేయర్ యూజింగ్ ద సౌండ్, బేసిక్ ప్రిన్సిపల్ ఇస్ సౌండ్. సో సౌండ్ ద్వారా ఏదైతే అక్కడ కూడా ముక్తి జరుగుతుంది, కానీ ఇట్ టేక్స్ లాంగర్ టైం. ఇప్పుడు ఎలా అంటే మనకు ఈ సౌండ్ అనేది ఏదైతే ఉందో ఆ ఫ్రీక్వెన్సీస్, ఇప్పుడు మన వెన్నెముకలో 24 పూసలు ఉంటాయి. ఇప్పుడు సరస్వతి వీణలో కూడా 24 బీట్స్ ఉంటాయి.
ఇది సైంటిఫికలీ డిజైన్ ఆల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఒక్కొక్క నోడు ఒక్కొక్క పూసకి అది రియాక్ట్ అవుతుంది, ఈ వైబ్రేషన్స్ అనేది. ఆ విధంగా సంగీతం మనకు పత్రిజ గారు 1 hour ఫ్లూట్ మ్యూజిక్ అంటారు కదా, ఫ్లూట్తో పాటు మీకు మిగతా ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి. ఆ వచ్చే ధ్వని ద్వారా మనకు వేరే విషయాలు వినకుండా ఓన్లీ ఆ సంగీతం మాత్రమే వింటాం. విన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అక్కడి నుంచి మనకైతే పూర్వజన్మల కర్మలు మన ప్రజెంట్ కర్మలు కూడా స్కెల్టన్లో దాగి ఉంటాయి. ఆ స్కెల్టన్లో డిఎన్ఏలో కూడా ఉంటాయి అన్నట్టు. దాన్ని అందుకని ఏం చేస్తారంటే మహాత్ములు అంటే ఎవరైతే సిద్ధ పురుషులు ఉంటారు కదా వాళ్ళని బర్న్ చేయరు, కామన్ మ్యాన్ బర్న్ చేస్తారు. వాళ్ళని ఏం చేస్తారంటే సమాధి చేస్తారు. సమాధి సాయిబాబా అంటాడు, నేను సమాధి నుంచి నేను మీకు మీ డౌట్స్ కానీ క్లియర్ చేస్తాను. అంటే సమాధిలో అంటే ఆ ఎనర్జీస్ వైబ్రేషన్స్ అలానే ఉంటాయి. కాబట్టి అక్కడ ఏంటంటే దేర్ ఇన్ ద 5th dimension. అగైన్ మనం ఫిజికల్గా వెళ్ళి నాకు ఇది కావాలి అది కావాలంటే ఆ మెసేజ్ కన్వే కాదు. మనం మెడిటేషన్ ప్రాసెస్లో వెళ్ళి ఆ మెడిటేషన్లో ఏదైతే సంకల్పం చెప్పుకుంటామో అది నెరవేరుతుంది. అది కూడా హృదయపూర్వకంగా ఆతృతగా చేయాలంటే చేసినప్పుడు మీకు ఆ మెసేజ్ అక్కడ రీచ్ అవుతుంది. దెన్ యూనివర్స్ విల్ రెస్పాన్స్ టు యూ అకార్డింగ్లీ. అందుకని సిద్ధ పురుషులు ఎప్పుడు కూడా బాడీస్ని ప్రిజర్వ్ చేస్తారు. ప్రిజర్వ్ చేయటం వల్ల ఏంటంటే ఆ పాజిటివ్ ఎనర్జీస్ సరౌండింగ్ ఏరియాస్లో ఉంటాయి. సో దానివల్ల మనకు పాజిటివిటీ వస్తుందండి. ఎవరిని పెడితే కామన్ మ్యాన్ ఎవరిని పెడితే వాళ్ళని బరీ చేయరు. అదర్ రిలీజియన్స్ చేస్తున్నారంటే అది వేరే విషయము. కానీ ద పవర్ ఆఫ్ ఎనర్జీ అనేది సిద్ధ పురుషుల సమాధుల దగ్గర ఉంటాయి. ఇలా మనం ఆ ఎనర్జీస్ని మనం వాడుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే మన ఫుడ్ విధానంలో మార్పులు చేసుకొని చేయొచ్చు. నెక్స్ట్ బయటికి ఇప్పుడు ట్రెక్కింగ్ అనేది ప్రకృతి విహారం చేసినప్పుడు ఏంటంటే ట్రెక్కింగ్ చేస్తుంటాం కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు నోయింగ్లీ అన్నోయింగ్లీ మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ విల్ బి సిచ్యుయేటెడ్ ఆన్ ది టాప్ ఆఫ్ ద హిల్స్ ఓన్లీ. అప్పుడు ఏంటంటే అక్కడ మీకు ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు శ్రీశైలం తీసుకున్నా, లేకపోతే హిమాలయాస్ తీసుకున్నా, లేకపోతే తిరుమల తీసుకున్నా, ఇంకా అలా ఆ విధంగా ఏదైతే ఉన్నాయో ఆ ఎనర్జీ ఎక్కడైతే ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నాయో అక్కడనే మనకు ఈ టెంపుల్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. అలా వెళ్ళినప్పుడు మీరు అక్కడ వెళ్ళి అక్కడ ధ్యానం చేయాలి. మళ్ళీ మీరు ఫిజికల్గా చూసి రావచ్చు, దాని తప్పలేదు. బట్ యూ హెవ్ టు కమ్ అవుట్ సైడ్ అండ్ డూ మెడిటేషన్ ఇన్ ద సరౌండింగ్స్. అలా చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఆ ఎనర్జీస్ కూడా మనకి మీద ఎన్లైటన్మెంట్ ఫీల్ అవుతారు. అక్కడ నేను తిరుపతి వెళ్ళొచ్చు చాలా బాగుందని అంటారు కదా. ఆ మూమెంట్ ఆఫ్ అక్కడ మూమెంట్ అయినా తర్వాత బయట ఒక తెలియక హాఫ్ డే 1 day అక్కడ స్పెండ్ చేస్తారు. ఆ ఎనర్జీస్ అన్నీ మళ్ళీ బాడీ ఫ్రెషనింగ్ అవుతుంది కాబట్టి అది వస్తుంది. అదొక మెథడ్ ఆఫ్ డూయింగ్. అంటే ట్రెక్కింగ్, ప్రకృతి విహారం చేయటం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సంగీతం ద్వారా మనకు కొన్ని ఈ ఆనంద బ్రహ్మ అంటారు, నథింగ్ బట్ దాన్ని. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి దాన్ని ఆ సంగీత సంబంధించిన ఈ మనకు మ్యూజికల్ మెడిటేషన్ నథింగ్ బట్ అలా చేసిన 5 to 8 మనకు అక్కడ చేశారు కదా కడతాల్లో. దానివల్ల కూడా మనకు బాడీలో ప్యూరిఫికేషన్ జరుగుతుంది, ఎన్లైటన్మెంట్ అనేది. అది జరిగినప్పుడు ఇలాంటి అనేది మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ రిసోర్సెస్ ఫర్ గెయినింగ్ ద ఎనర్జీ. ఫస్ట్ థింగ్ ఈజ్ ఎనర్జీ మనం అరెస్ట్ చేసుకోవాలి, నెగిటివిటీ అనేది లేకుండా ఇన్ ద థాట్ ప్రాసెస్లో. దెన్ రెండోది, ఇన్ కేస్ ఇఫ్ ఎనీథింగ్ బ్లాక్స్ ఆర్ దేర్, ప్రీవియస్ కర్మాస్ కానీ ఎగ్జిస్టింగ్ లైఫ్లో కానీ, దాన్ని ఈ ప్రాసెస్లో అంటే మనకున్న ఎనర్జీ సోర్సెస్లో ఈ విధంగా మనం రీగైన్ చేసుకోవాలంటే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు సమ్ ఆఫ్ ద సిమ్టమ్స్, మనకు ఎగ్జాంపుల్ మోకాలు నొప్పులు ఉన్నాయనుకోండి, అదేంటంటే మూలాధార చక్రంలో మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు, అంటే ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నప్పుడు మనకు మోకాలు నొప్పులు వస్తాయి. ఈ మోకాలు నొప్పులు ఏంటంటే యాక్చువల్ మోకాల్లో ఏంటంటే ఎనీ జాయింట్స్ ఇస్ ఫ్లెక్సిబిలిటీ. ఇలా మనం క్లోజ్ చేస్తుంటాం కదా, ఆ ఫ్లెక్సిబిలిటీ వీఆర్ లూజింగ్ ద ఫ్లెక్సిబిలిటీ. సో ఈ ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడైతే లూజ్ అవుతుందో మనిషిలో ఏంటంటే మొండితనం వస్తుంది, అక్సెప్టెన్స్ అనేది ఉండదు. వాడేది నాకు చెప్పేది నేను ఎందుకు వినాలన్న ఇది వస్తుందంటే, అంటే యాక్సెప్టెన్స్. ఫస్ట్ యూ లిజన్ టు హిమ్, వెదర్ యూ యాక్సెప్ట్ ఈజ్ రైట్ ఆర్ నాట్, ఫస్ట్ యూ లిజన్ టు హిమ్. ఇట్ ఈస్ నాట్ రైట్ దెన్ లీవ్ ఇట్. వాడు మెసేజ్ అనేది వినాలి. ఆ యాక్సెప్టెన్స్ అనేది మనకు లేకపోతే ఏమవుతుందంటే ఈ మోకాలు నొప్పులన్నీ స్టార్ట్ అవుతాయి అన్నట్టు. వన్ ప్రాసెస్ ఇస్ వియరింగ్ అవుట్ బికాస్ ఆఫ్ ది ఫుడ్ ప్రాసెస్, బాడీ లైన్, ఇవన్నీ బట్టి అధిక ఎక్సెసివ్ బాడీ ఉండటం వల్ల కూడా
వేర్ అవుట్ అవుతుంది. ఇంకోటి ఎక్స్ట్రా వర్కింగ్ అవన్నీ చేసినప్పుడు ఏజింగ్ ప్రాసెస్లో కూడా అవుతుంది. రెండోది ఏంటంటే ఈ ప్రాసెస్లో కూడా మన నేచర్ని బట్టి కూడా అది అవుతుంది. అప్పుడు ఆ ప్రాసెస్లో ఏంటంటే మనం యాక్సెప్టెన్స్ అనేది, ఫ్లెక్సిబిలిటీ అనేది మనం పెంచుకోవాలి, మొండితనం తగ్గించుకోవాలి. సో అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మనకు ఈ మోకాలు నొప్పులు అనేవి తగ్గుతాయి. నెక్స్ట్ అనాథ చక్రం అంటే ఇక్కడ మీకు జననేంద్రియాలు ఉంటాయి కదా, మూలాధారంలో కూడా గ్లాండ్ ఉంటుంది, జననేంద్రియాల దగ్గర కూడా గ్లాండ్ ఉంటుంది. అయితే ఆ గ్లాండ్స్లో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మనకి ఆ డిస్టర్బెన్స్ ఏంటంటే ఒకటి అమితమైన కోరికలు, తీరని కోరికలు ఉంటాయి కదా, ఫుడ్ హ్యాబిట్స్ కానీ డ్రింకింగ్ హ్యాబిట్స్ కానీ, ఈ తీరని కోరికలు ఏదైనా కావచ్చు, పిల్లలు పుట్టకపోవటం కావచ్చు, లేకపోతే పక్కవాడిని చూసేసి నాకు కూడా అది కావాలని, అది అవసరం ఉన్నా లేకున్నా అదొకటి, ఈర్ష అసూయ ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ చక్రం అది అక్కడ డిస్టర్బ్ అయ్యి దానికి సంబంధించి వ్యాధులు వస్తాయి. అంటే కిడ్నీ స్టోన్స్ ఫామ్ కావటం, లేకపోతే ఈ పిల్లలకి గర్భాశయ సమస్యలు ఇలాంటివన్నీ వస్తుంటాయి. దెన్ పీరియడ్స్ డిస్టర్బ్ కావటం లేడీస్లో అయితే ఇలాంటి సమస్యలు ఏంటంటే మనకు ఏదైతే పీరియాడికల్గా జరగవలసింది ఆ పీరియడ్ డిస్టర్బ్ అవుతుంది అన్నట్టు, ఈ సమస్యలన్నీ వస్తుంటాయి అన్నట్టు. దానివల్ల ఏమవుతుంది, ప్యాంక్రియాటిక్ గ్లాండ్ అవి కూడా పనిచేయక షుగర్, బీపీ ఇవన్నీ రావటం వస్తుందండి. కాబట్టి మనలో దాన్ని ప్రకృతి మనకు ఇండికేషన్ తెలుసుకొని దాని ప్రకారం మనకు ఫుడ్ హ్యాబిట్స్ ప్లస్ ఆలోచన విధానము, మన ప్రవర్తన విధానాన్ని మార్చుకోవాలండి. అలా మార్చుకున్నప్పుడు ఏంటంటే ఇవి కంట్రోల్ అవుతాయి. నెక్స్ట్ కలర్ థెరపీ కూడా ఇక్కడ ఏంటంటే మనకు విబ్జిఆర్ అంటారు కదా, 7 కలర్స్: వాయిలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఇలా విబ్జిఆర్ సింబల్గా తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి మూలాధారం రెడ్ కలర్లో ఉంటుంది. సో మనకు మూలాధారం డిస్టర్బ్ అయినప్పుడు ఏం చేయాలంటే ఆ రెడ్ కలర్ ఉండేటి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవాలి. రెడ్ కలర్ బీట్రూట్ ఉంటుంది, బీట్రూట్ తినండి, అనార్ తినండి, ఫ్రూట్స్. ఇట్లా ఆ విధంగా మూలాధార సమస్యలు ఉన్నప్పుడు ఏంటంటే ఎనీమియా వస్తుంది, బ్లడ్ డెఫిషియన్సీ. సో ఐరన్ డెఫిషియన్సీ నథింగ్ బట్ మూలికల్లో వచ్చేసి. సో ఐరన్ రిలేటెడ్ ఏంటంటే మీకు ఖర్జూర, తర్వాత గ్రేప్స్, నెక్స్ట్ ఐరన్ ఓరియంటెడ్ ఫ్రూట్ వెజిటబుల్స్, దెన్ రెడ్ కలర్స్ బీట్రూట్, నెక్స్ట్ ఫ్రూట్స్ కూడా ఆ కలర్ తీసుకోవాలి. మీకు స్వాధిష్టాన చక్రం ప్రాబ్లం ఉన్నప్పుడు ఆరెంజ్ కలర్స్ అంటే ఆరెంజ్, పప్పయ ఇలాంటివన్నీ తినాలి, వెజిటేబుల్స్ కూడా అవే తినాలి ఆ కలర్. దట్ ఈస్ ఏ ఇండికేషన్, ఆ చక్రాన్ని బట్టి మనకు దానికి సంబంధించినది తీసుకో, ఎయిర్ డిస్టర్బెన్స్ ఏంది, మన సిమ్టమ్ ఏంటి ఇలాంటి. నెక్స్ట్ ఇదే వచ్చేసి మణిపూర వచ్చేసి మీకు ఇది పవర్ హౌస్, శక్తి మీకు అక్కడే ప్రొడ్యూస్ అవుతుంది. ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ప్రాపర్గా పనిచేయాలి, డైజెస్టివ్ సిస్టమ్ అన్నీ, తర్వాత క్లియరెన్స్ అన్నీ అక్కడే ఉండాలంట. సో దాన్ని ఏంటంటే మనం కోపతాపాలు ఎక్కువైనప్పుడు, ఇప్పుడు ఒకటి ఏంటంటే సమ్ పీపుల్ విల్ ఎక్స్ప్రెస్ యాంగర్నెస్, ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే దే లూజ్ ద ఎనర్జీ. దట్ ఈస్ వన్ థింగ్. నార్మల్ మాట్లాడిన దానికంటే ఎక్సెసివ్ అంటే కోపాన్ని ప్రదర్శించినప్పుడు 10 times ఎనర్జీ లూజ్ అవుతుంది. లేదు ఎనర్జీ అంటే దే విల్ బికమ్ ఇన్స్టెంట్గా వాళ్ళకి తెలుస్తుంది అలసట అనేది. కొందరు ఎక్స్ప్రెస్ చేయకుండా లోన సాల్వ్ అవుతారు కదా, ఆ సాల్వ్ అయినప్పుడు ఆల్రెడీ ఇట్ ఇస్ అ ఫైర్ హౌస్. ఆ ఫైర్ హౌస్లో మీరు ఇంకింత అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇంకేమవుతుంది, అది ఇంకా ఎక్కువవుతుంది కదా. సో మన కోపం వల్ల సాల్వ్ చేస్తుంది. ఎప్పుడైతే సాల్వ్ చేసినప్పుడు ఏమవుతుంది, లివర్, ప్యాంక్రియాటిస్, తర్వాత కోలన్ ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యి దట్ లీడ్స్ అల్టిమేట్ స్టేజ్లో క్యాన్సర్గా వస్తుంది. సో ఆ కోపాన్ని కూడా మనం సాల్వ్ చేయకూడదు. ఈ అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అదుపులో పెట్టాలి. అదుపులో అంటే మీరు మొత్తానికి జీరో చేయడం కాదు, మీకు దాన్ని అవసరాన్ని బట్టి దాని ఇప్పుడు పిల్లలు గొడవ చేస్తారు, వాళ్ళు అనవసరమైన విషయాలు గొడవ చేసినప్పుడు వాళ్ళని కోపం తెచ్చుకోవచ్చు. సో ఆ విధంగా లోభత్వం అనేది ఎంతసేపు మన మీద మన స్వార్థం కాకుండా ఎదుటివాడి నీటిని కూడా అర్థం చేసుకుని వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. అలా ఆ విధంగా మనం చేసినప్పుడు ఏంటంటే మనలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. నెక్స్ట్ ఆ పవర్ హౌస్ ప్రాపర్గా ఉండాలంటే మనం ఎల్లో కలర్ ఫ్రూట్స్, ఎల్లో కలర్ వెజిటేబుల్స్ అవి తీసుకోవాలి. ఇంకోటి అరిషడ్ వర్గాల్ని
అవసరాన్ని బట్టి వాడుకోవాలి. కోరికలు మొత్తం సప్రెస్ ఇవ్వాలి. ఇప్పుడు మీకు మూవీ చూడాలని ఉంది, వెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేసి రండి మూవీ చూడాలని. లేదా షాపింగ్ చేయాలనుకోండి, ఆ పర్టికులర్ అంటే విత్ ఇన్ యువర్ లిమిట్స్. సో వాట్ ఆర్ ద ఎనర్జీ రిసోర్సెస్ బట్టి దాన్ని బట్టి అది చేయండి. ఇప్పుడు ప్రతి వాళ్ళు కారు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, క్యాబ్ సర్వీసెస్ ఉన్నాయి కదా, ఆటో కానీ, బైక్ కానీ, లేకపోతే కార్ కానీ. మన రోజు ఇప్పుడు సపోజ్ ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, లేకపోతే ఒక పొలిటీషియన్ ఉన్నాడు, లేకపోతే ఒక మార్కెటింగ్ పర్సన్ ఉన్నాడు, వాళ్ళకి ఆ టైం మెయింటైన్ చేసేందుకు కార్ అనేది అవసరం. మిగతా మన ఎవరైతే అవసరం లేని వాళ్ళు అంటే మనకు పీరియాడికల్గా అంటే రోజు అవసరం ఉండదు, ఎప్పుడో ఒకసారి అవసరం. అట్లప్పుడు ఇంట్లో వాడు కారు ఉందని తెచ్చి మన ఇంట్లో పెట్టుకొని బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ పబ్లిక్ న్యూసెన్స్, ఇది రోడ్స్ సరిపోవట్లేదు, ఇది సరిపోవట్లేదు అనుకునే బదులు మనకు ప్రిఫరబుల్లీ యూజబుల్ ట్రాన్స్పోర్ట్స్ అలా చేయటం వల్ల ఏంటంటే ఇంకోటి మనీని కూడా మనం ఎఫెక్టివ్గా ట్రాన్స్మిట్ చేయగలుగుతుంటాం. మనీని మన దగ్గర ఉంచుకోకుండా ఒక క్యాబ్ ఎవరినో, లేకపోతే ఒక ఆటో అన్నో, లేకపోతే ఎవరినైనా ఎంకరేజ్ చేశారనుకోండి, దే ఆర్ లివింగ్ ఆన్ అస్. అదే మనం కార్ పెట్టుకుంటే అంటే వాళ్ళకి జీవించే అవకాశం తగ్గిస్తున్నాం. సో ఈ విధంగా మనీని కూడా ఇప్పుడు మన రతన్ టాటా గారు అనేవాళ్ళు, వై యూ డోంట్ హ్యావ్ యువర్ ఓన్ కార్ అంటే ఆయన చెప్పేవాడు అన్నట్టు, లెట్ అదర్స్ ఆల్సో లివ్, అలో దెమ్ టు లివ్. అందుకనే వాళ్ళ కంపెనీస్కి యూస్ టు పుట్ ద హైడ్ కార్స్. వాళ్ళే కార్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, అయినా కూడా వాళ్ళ సొంత కంపెనీ కార్స్ అనేది వాళ్ళు ఎప్పుడు మెయింటైన్ చేయరు, వాళ్ళు హైర్ చేస్తారు. అన్ని హైర్ చేసి అంటే దే ఆర్ ప్రొవైడింగ్ ద ఎంప్లాయ్మెంట్, అలా ఇంకా అదర్స్ టు లివ్. అంటే అలా నోబుల్ థాట్స్ మనం ఉంచి మనం ఆ విధంగా చేసినప్పుడు ఓవరాల్గా ఒక ప్రకృతి కూడా మనం హెల్ప్ చేస్తున్నాం, అంటే ఎమిషన్ తగ్గిస్తున్నాం. నెంబర్ ఆఫ్ కార్స్ ఇలాంటి ఇంప్రూవ్ చేసి మన లైఫ్ను వేరే వాళ్ళ లైఫ్ దుర్భరం చేసే వాళ్ళు అవైలబుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని కనుక మనం యూజ్ చేసుకుంటే ఒకటి పొల్యూషన్ తగ్గిస్తున్నాం, అందరి ఇది తర్వాత ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తున్నాం, వీఆర్ మేకింగ్ మన ఏదైతే మనీ ఉందో ఇట్ ఈస్ గోయింగ్ టు ఫర్ అదర్స్ లైవ్లీహుడ్. సో ఈ ఆలోచన విధానాన్ని మనం గ్రాడ్యువల్గా అలా మనం ఎవరికైనా మార్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి యాంగర్నెస్, అర్షడ్ వర్గాలన్నీ కంట్రోల్లోకి వస్తాయి. కంట్రోల్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి షుగరు, బీపీ, డయాబెటీస్ ఇది ఉంటాయి కదా, అవన్నీ తగ్గిపోతాయి. సో ఒకటి ఫుడ్ హ్యాబిట్స్ అయితే ఎల్లో ఫ్రూట్స్, ఎల్లో వెజిటేబుల్స్. నెక్స్ట్ ఇక్కడ అనాహత. అనాహత అంటే ఇక్కడ మీకు థైమస్ గ్లాండ్ ఉంటుంది, ప్లస్ ఊపిరితిత్తులు ఉంటాయి. వీటికి కావాల్సింది ఏంటంటే మనం ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఏంటంటే యూ షుడ్ నాట్ కండిషనల్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే వాడు ఇస్తేనే ఇస్తాను లేకపోతే చేయను ఇలాంటివి. కాకపోతే ప్లాంట్స్ నుంచి మనం ఏం నేర్చుకున్నాము, అన్కండిషనల్. సాయిబాబా అదే ఒక ఎగ్జాంపుల్, ఒక ఆమె ఫుడ్ తీసుకెళ్ళి అతనికి ఇస్తుంటే నేను అడిగినప్పుడు వచ్చినప్పుడు నాకు పెట్టలేదు, ఇప్పుడు ఇస్తానంటే అక్కడ మధ్యలో కుక్క వెయిట్ చేస్తూ ఉంటుంది. అంటే అతడిని అన్ని ప్రాణుల్లో దైవాన్ని చూసి అన్నిటికీ హెల్ప్ చేయండి అని. అదే ఇక్కడ అంటే అన్కండిషనల్. సో అన్కండిషనల్లో అది జంతువు కానీ మనిషి కానీ ఎవరైనా ఏదైనా కానివ్వండి, అది ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంటే ఆటోమేటిక్గా యూ విల్ బి కమింగ్ అవుట్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్. సో ఇంకోటి ఏంటంటే దానికి గ్రీన్ కలర్ కాబట్టి, ఇంకోటి ఏంటంటే ఈ మీకు రోజ్ క్వార్ట్జ్ అలాంటి రోజ్ కలర్స్ కూడా దాని రిలేటెడ్ ఫ్లవర్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, లేకపోతే ఫుడ్స్ కానీ తీసుకున్నప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ తోటి కంట్రోల్ అవుతాయి. ప్లస్ మన ఆలోచన విధానంలో అన్కండిషనల్గా. నెక్స్ట్ థ్రోట్ తీసుకున్నప్పుడు మీకు దేవాసుర ఇది మందర పర్వత ఇది చేస్తారు కదా, క్షీర సముద్ర మదనం చేసినప్పుడు ఏంటంటే అక్కడ మనకు వచ్చింది ఏంటి, విషం వస్తుంది. విషం శివుడు ఏం చేస్తాడు, ఇక్కడ గొంతులో పెట్టుకుంటాడు, కిందికి లోనికి పోయినాడు, బయటకు పోయినాడు. ఇక్కడ విషం అని అక్కడ మనకు చెప్పారు కథ రూపంలో. యాక్చువల్ ఏంటంటే చెడు, బ్యాడ్ థింగ్స్. సో మనం మాట్లాడే ప్రతిది కూడా ఆ చెడు అనేది గొంతులో ఉంచేసుకొని మంచిని మాత్రమే మనం, అంటే ఏంటి అమృతవాకులు మాటే మంత్రంగా ఉండాలంటే పత్రిజీ గారు. అదే మీనింగ్ ఏంటంటే మన చెడుని మనలోనే అక్కడ ఆలోచన రాకూడదు, మనకు స్పెల్ చేయకూడదండి.
తర్వాత నెక్స్ట్ మీకు ఆజ్ఞాచక్రం. సో వెన్ ఎవ్రీథింగ్ ఇస్ ఈశ్వర తత్వం కనుక స్త్రీ పురుష అర్ధనారీశ్వరత్వం వచ్చినప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత సహస్రానికి. సో యూఆర్ ఆల్వేస్. ఇంకోటి ఏంటంటే మన బాడీలో ఉన్న ఎనర్జీ ఇస్ లిమిటెడ్. సో మన ప్రాబ్లమ్స్కి ఏంటంటే అజ్యూమ్ దట్ యువర్ ఎనర్జీ ఇస్ 100, యువర్ ప్రాబ్లమ్ ఇస్ 20. దట్ మీన్స్ 20% ఆఫ్ ద ఎనర్జీ ఈజ్ వేస్టెడ్ ఫర్ ద ప్రాబ్లమ్. సో అప్పుడు ఏమవుతుంది, యూ విల్ గెట్ పజిల్డ్, తర్వాత అన్ని రకాల ప్రాబ్లమ్స్, ఆలోచనలు, భయాలు రావటం ఇలాంటివన్నీ జరుగుతాయి. బట్ వెన్ యూఆర్ అలైన్ విత్ ఇన్ఫినిటీ, దానివల్ల మనం ఏం చేస్తున్నాం, ఇన్ఫినిట్ ఎనర్జీ దాంట్లో ఇన్లైన్లో ఉన్నప్పుడు మీకు ప్రాబ్లమ్స్ అన్ని నెగ్లిజెన్స్ కదా. సో వెన్ యూఆర్ అలైన్ విత్ ఆల్వేస్ విత్ ఇన్ఫినిట్ ఎనర్జీ, ఆటోమేటికల్లీ యువర్ థాట్ ప్రాసెస్ ఒకటి ప్రాపర్గా ఉంటుంది, రెండోది ప్రాబ్లమ్స్ అని మినిమైజ్ అవుతుంది, ప్లస్ ఇంటర్నల్ వాయిస్ డెవలప్ అవుతుంది. సారీ, ఇంటర్నల్ వాయిస్ డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇట్ విల్ గైడ్ యూ. యాక్చువల్ మీకు ఫిజికల్ ఏం జరుగుతుందంటే, లాజికల్ బ్రెయిన్ ఏదైతే ఉందో ఇట్ జనరేట్స్ 7,000 థాట్స్ పర్ డే. సో అది జరిగినప్పుడు మీ మైండ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 45 Hz. సో దట్ ఈస్ కాన్షియస్ లాజికల్ బ్రెయిన్, కాన్షియస్ బ్రెయిన్. సో మనం ఎప్పుడైతే ఈ బాహ్య ప్రపంచాన్ని క్లోజ్ చేసి ఓన్లీ అంతర్ప్రపంచం అంటే మెడిటేషన్ చేసినప్పుడు మ్యూజిక్ ప్లస్ బ్రీత్ అనేది 72 cycles per second, ఇట్ విల్ టచ్ ఆల్ ద ట్రిలియన్ సెల్స్ అండ్ బాడీ. అది జరిగినప్పుడు ఏంటంటే మీకు ఓపెన్ అయ్యి ఎనర్జీస్ పైనుంచి వస్తుంటాయి, దానివల్ల మొత్తం క్లియర్ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే బాడీ గెట్స్ ఎనర్జీ, ప్రాబ్లమ్స్ గెట్స్ మినిమైజ్ అన్నట్టు. సో ఇక్కడ ఈ మనకు బ్రెయిన్లో ఇక్కడ మనకి ఆజ్ఞాచక్రంలో ఉండేసి మీకు పిట్యూటరీ పీనల్ గ్లాండ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చేది ఏంటంటే ఎక్కువగా మిస్యూజ్ చేయటము, అనవసరం మాటలు మాట్లాడటం అన్నట్టు. దాన్ని మనం పోగొట్టుకోవాలంటే ఒకటి వచ్చేసి మౌనం పాటించటం. మౌనం పాటించినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఎరుకొస్తుంది మాట్లాడేది ఏంటనేది, కరెక్ట్ ఏది మాట్లాడుతున్నారో తెలిసిపోతుంది. ఇంకోటి ఏంటంటే సంగీతం ప్రాక్టీస్ చేయటం వల్ల కూడా మ్యూజికల్ కానీ లేకపోతే వోకల్ కానీ ప్రాక్టీస్ చేసినప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్ సెట్ అయిపోతుంది. అట్లీస్ట్ వినండి సంగీతాన్ని, అప్పుడు మౌనం పాటించండి. నెక్స్ట్ ఆజ్ఞాచక్రంలో వచ్చిన పీనల్ పిట్యూటరీ గ్లాండ్స్ ఉంటాయి కదా, అవి దానివల్ల ఏంటంటే మనకి ఈ బ్యాలెన్సింగ్ అన్నప్పుడు థాట్ ప్రాసెస్ ఇవన్నీ అది క్లియర్ అయిపోయి సహస్రానికి వస్తుంది. సో మొత్తం ఎప్పుడు అలైన్ బాడీని అలైన్ చేసుకోవాలన్నట్టు. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఆజ్ఞాచక్రం మనకు ఈ పీనల్ పిట్యూటరీ గ్లాండ్స్ ఆఫ్సెట్ అయినప్పుడు దానివల్ల ఏంటంటే మనకు మైగ్రేన్ హెడేక్స్, తర్వాత సిజోఫీనియా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అన్నట్టు. దానికి మన ఫుడ్ హ్యాబిట్స్ రిలేటెడ్ ప్లస్ ఈ విధంగా తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని మినిమైజ్ అయిపోతాయి అన్నట్టు. సో దీన్ని మనకు సైంటిఫిక్గా ఇంకోటి ఏంటంటే మనం ధ్యానంలో ఉన్నప్పుడు డెల్టా స్టేట్కి వెళ్తాం. డెల్టా స్టేట్ వెళ్ళినప్పుడు మనకు 0.5 Hz అండ్ బిలో వస్తుంది. అప్పుడు ఈ కాన్షియస్ బ్రెయిన్ అనేది ఇట్ విల్ బి పుట్ ఆఫ్. మనం పడుకున్నప్పుడు సబ్ కాన్షియస్ బ్రెయిన్ టేక్ ఓవర్ చేసి యాక్టివ్ మన పనులన్నీ చేస్తుంటుంది కదా, అదే మాదిరి ధ్యానంలో కూడా జరుగుతుందంట. అలా జరిగినప్పుడు ఏంటంటే ఈ సబ్ కాన్షియస్ స్టేట్ బ్రెయిన్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ రికార్డర్. మనం చేసే పనులన్నింటినీ పూర్వజన్మలో అవన్నీ అందులో రికార్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక డ్రైవింగ్ నేర్చుకున్నాం అనుకోండి, ఇనీషియల్ మనం ప్రాక్టీస్ చేసి లాజికల్ బ్రెయిన్ ఇది చేస్తుంది, ఆ తర్వాత ఆటోమేటికలీ విల్ డూ ద రిపిటేటివ్ వర్క్స్, ఎందుకంటే సబ్ కాన్షియస్ బ్రెయిన్ విల్ డ్రైవ్ ఇట్. సో ఫర్ ఏ నార్మల్ మ్యాన్ హూ ఈస్ సబ్ కాన్షియస్ ఓరియంటెడ్, అతనికి ఓన్లీ 2% ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ యూజ్డ్ ఓపెనింగ్ అనేది. అప్పుడే వాళ్ళకి ఇది వచ్చేసి ఇంటర్నల్ వాయిస్. ఫర్ ఏ సపోజ్ ఏ సైంటిస్ట్ లేకపోతే ఇలాంటి ఎవరైతే ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ అనుకుంటామో వాళ్ళకి ఓన్లీ 5 to 7% ఆఫ్ ద బ్రెయిన్ ఓన్లీ దే ఆర్ యూజింగ్. ద సబ్ కాన్షియస్ బ్రెయిన్ విల్ బి ఓపెన్. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ క్రియేటింగ్ మిరాకిల్స్. సో మిరాకులర్ థాట్స్, మిరాకిల్స్ ఇస్ క్రియేటెడ్ విత్ 5 to 7% అన్నట్టు. అలా జరుగుతున్నప్పుడు సో అది ఎప్పుడైతే యూ ఆల్వేస్ బీ ఇన్ ద సబ్ కాన్షియస్ స్టేట్, లాజికల్ బ్రెయిన్ ఆఫ్ చేసినప్పుడు. అప్పుడు ఏంటంటే మనం బుద్ధుడు చెప్పింది అదే, మీకు ప్రణాళిక అనేది సరిగా ఉండాలి, సరికాని ప్రణాళికలు తీసుకోకూడదు. ఇంకోటి ఏంటంటే సరైన ఆలోచన, తర్వాత సరైన వాక్కు, సరైన క్రియ, ఇంప్లిమెంటేషన్, ఇవన్నీ మొత్తం అష్టాంగ 18
చెప్తాడంట అవన్నీ సరి అయిన మాత్రం సరికాని అన్ని వదిలేసేయండి అంటారు. మధ్య మార్గం ఫాలో అవ్వమంటారు. దాన్నే మన పత్రిజీ గారు కూడా చెప్పేది అదే అంటారు. ఓకే, ఇప్పటికే ఐ థింక్ ఐ టేకెన్ మోర్ టైమ్. మీ షెడ్యూల్ బియాండ్. ఓకే. అద్భుతం సార్, అద్భుతం. ఒక గంట సేపు అనర్గళంగా చెప్పారు. సృష్టి పరిణామ క్రమము నుంచి ఇంతవరకు. ఇప్పుడు కొత్త వాళ్ళు ఉంటారండి. మేము ఇప్పటికి 10 బ్యాచ్ల నుంచి నడుస్తూ ఉన్నది క్లాసు. 10 క్లాసుల నుంచి ఏమేమి నడుచుకుంటూ వస్తుందో ఒక క్లాసులో మొత్తం క్లియర్ కట్గా అయిపోయింది సార్. క్లాస్ అంతా కూడా మాస్టర్స్ ప్రతి ఒక్కరు కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు ఈ క్లాసులన్నీ కూడా వినిండకపోవచ్చు, కానీ ఇన్ని రోజులు ఇన్ని నెలలు జరిగిన క్లాసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ఒక్క రోజులో సార్ మొత్తం క్లియర్ చేసేసారండి. ఈ 1 అవర్లో ప్రతి టాపిక్ తీసుకొని వచ్చినారు. ఈ వీడియోను మీరు ప్రతి ఒక్కరు కూడా మనం పంపిస్తాం కదా, పంపించిన ప్రతి పాయింట్ బుక్లో పాయింట్ పాయింట్ రాసుకోవాలండి. అసలు సృష్టి పరిణామ క్రమము అనేది ఎలా ఉంటుందో మొదలుపెట్టి అది ఆత్మ ఎలా మార్పు చెందుతుంది, భూమి ద్వారా ఏం నేర్చుకోవాలి, ఆ తర్వాత చెట్ల ద్వారా దాని నుంచి మనం ఏం తెలుసుకోవాలి, ఆ తర్వాత జంతువుల్లో ఆత్మ పరిణామ క్రమం ఎలా ఉంటుంది, అక్కడి నుంచి ఏం తెలుసుకోవాలి, ఆ తర్వాత మానవుల్లోకి వస్తే ఆత్మ పరిణామ క్రమం ఎలా ఉంటుంది, ఎన్ని వందల ఆత్మలు అంటే ఎన్ని వందల జన్మలు ఎత్తితే స్పిరిచువాలిటీ అనేది వస్తుంది. 400 జన్మలు దాటితే కానీ స్పిరిచువాలిటీ అనే మాట మనం వినలేము. ఇప్పుడు మనం మోస్ట్లీ అన్ని జన్మలు ఉంటే తప్ప ఈ స్పిరిచువాలిటీ అనే మాట మనలో వినిపిస్తుందండి, మనం వినగలుగుతాము. ఆ ఆధ్యాత్మికత అనేది మనలోకి వస్తుంది. అంటే 400 జన్మలు దాటింటే తప్ప. ఆ తర్వాత నాడులు, శరీరంలో ఎన్ని నాడులు ఉన్నాయి, 2,70,000 నాడులు. ఆ నాడుల్లోంచి ఆ శరీరాలు 7 శరీరాలు, 7 చక్రాలు, ఏ ఆ ఏ ఏ ఏ శరీరాల్లో ఏం బ్లాక్స్ ఉంటే ఏమేమి తీసుకోవాలి, అలాగే ఏ చక్రాలు, ఆ చక్రాల్లోంచి ఎలా వస్తుంది చక్రాలు, దాని కలర్స్ ఏంటి, అవన్నీ ఎలా వాటిని క్లియర్ చేసుకుంటూ రావాలి, ఆ చక్రాలను ఎలా మనము దాటుకుంటా రావాలి, సహస్రార స్థితికి ఎలా చేరుకోవాలి. అలాగే స్పిరిచువల్ ట్యాబ్లెట్స్. ఈ మూలాధారంలో బ్లాక్స్ వస్తే ఏం ట్యాబ్లెట్ అంటే, ట్యాబ్లెట్ ఏంటి, దాన్ని ఏ రకంగా మనము మన ఎన్లైన్మెంట్ చేసుకుంటే అది క్లియర్ అవుతుంది. ఆ తర్వాత స్వాదిష్టానం, అలా ప్రతి చక్రానికి కూడా ఒక ట్యాబ్లెట్ లాగా అన్ని ట్యాబ్లెట్స్, ఎన్ని చక్రాలు, అలాగే ఎథరిక్ బాడీ నుంచి ప్రతి శరీరము అంటే 7 శరీరాలు, 7 చక్రాలు, అలాగే నాడులు, దానికి సంబంధించిన డిసీజెస్ ఏమొస్తాయి, ఆ డిసీజెస్కు మందు ఏంటి, అన్నీ కూడా 1 అవర్లో. సార్ ఫస్ట్ మంచినీళ్ళు తాగండి సార్. మీరు 1 అవర్లో అనర్గళంగా చెప్పేశారండి సారు. ఇన్ని రోజులు ఇవేనండి క్లాసులు జరుగుతూ ఉండేది. మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాస్ ఉంటుంది అనమాట. అంటే 7 శరీరాల మీద ఉంటుంది, 7 చక్రాల మీద ఉంటుంది, ఆత్మ మీద ఉంటుంది, కర్మల మీద ఉంటుంది క్లాసు. అలాగే స్పిరిచువాలిటీ అంటే ఏంటి అనే దాని మీద క్లాస్ ఉంటుందండి. అన్ని టాపిక్స్ కలిపేసి ఒక్క క్లాస్లో కొట్టి పడేసినాడు సార్ అయితే. అట్లే అద్భుతం సార్, అద్భుతం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి పాయింట్ పేపరు పెన్ను పెట్టి రాసినారంటే మీరు అసలు సంవత్సరం క్లాసులన్నీ ఒకసారిలో కవర్ అయిపోయినట్టే అండి. ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం వెంటనే సార్ చెప్తూ ఉన్నప్పుడు రాసుకోవాలంటే కుదరకపోవచ్చు, కానీ ఈ వీడియో మళ్ళీ రికార్డ్ చేసి పంపిస్తాం కాబట్టి ఆ వచ్చినప్పుడు వదిలిపెట్టకుండా ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. అంటే సృష్టి పరిణామ క్రమం ఎలా ఏర్పడింది, ఆత్మ అనేది ఎలా వచ్చింది, ఆ ఆత్మ ఏదాని నుంచి మార్చుకుంటూ మానవ జన్మ వచ్చింది, మానవ జన్మలో కూడా ఆధ్యాత్మికత ఎలా వచ్చింది, చూడండి ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఎంత అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్గా థ్యాంక్ యూ చెప్పారండి, సూపర్గా చెప్పారు. అందరూ కూడా సార్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. అలాగే ఏమన్నా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడతాం. మేడం, ఈ రికార్డింగ్స్ నాకు పెడతారా గ్రూప్ లో? వస్తుంది సార్, వస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా మనకు సార్ మాట్లాడిన దాని కానీ అలాగే డౌట్స్ కానీ సార్ అన్మ్యూట్ చేసుకో, మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. చాలా ఈ 1 అవర్ లో మాత్రం చాలా అద్భుతమని చెప్పారు సార్. టోటల్ గా అంటే ఇది మళ్ళీ మర్చిపోకుండా కూడా మీరు చెప్పారు. అంటే అందులో మైండ్ లోకి ఎక్కాలి అనుకోవడం. డౌట్ ఏంటంటే మీరు ఒకటి ఈ కర్మను తొలగించడానికి 3 భాగాలు చెప్పారు సార్. ఒకటి ధ్యానం ద్వారా,
ఇంకొకటి సేవాధార, ఇంకొకటి ఏదో చెప్పారు సార్. సేవ అంటే 3 రకాల సేవలు ఉంటాయి. ఒకటి సాంఘిక సేవ, శరణాగతి సేవ, తర్వాత ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. అంటే ఎప్పుడైతే మన ఆత్మ స్టేట్ అయితే ఉంటుందో నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుందండి, అది స్ట్రక్ నెట్వర్క్ ఇష్యూ. అది జరుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ మనం సాంఘిక సేవ అంటే శరణాగతి సేవ అంటే శరణాగతి సేవ అంటే ఈ ట్రస్టీస్ ఉంటాయి కదా, టీటీడీ లేకపోతే గణపతి సత్యనారాయణ స్వామి, ఇంకా వేరే ట్రస్టీస్ ఉంటాయి కదా, వాళ్ళకి మనం డొనేట్ చేసి వాళ్ళ మీద నమ్మకంతో మనం ఓకే మనం చేసామని సాటిస్ఫాక్షన్తో ఉంటాం. ఆ లెవెల్ కూడా మీకు విశుద్ధి వర్క్ క్లియర్ అవుతుంది. ఆజ్ఞాచక్రం ఓపెన్ కాదు. ఆజ్ఞాచక్రం ఓపెన్ కావాలంటే మన పత్రిజీ గారు కూడా అదే చెప్తారు. మీకు ఆజ్ఞాచక్రం ఓపెన్ కావాలంటే మీరు జ్ఞానాన్ని మీరు పంచాలి ఎదుటి వాళ్ళకి. ఇప్పుడు దాన్నే మనకి 3 యోగాలుగా భగవద్గీతలో చెప్తారు. కర్మయోగము, తర్వాత భక్తి యోగము, నెక్స్ట్ జ్ఞానయోగం అంటారు. గీత శ్రీకృష్ణ వాళ్ళు ఏం చెప్తారంటే జ్ఞానయోగము అతి దుర్లభమైనది, అది కొందరికే పరిమితమైందని చెప్పారు. ఎందుకంటే మీరు ఆ స్టేట్ అటైన్ కావాలంటే అట్లీస్ట్ మీకు 500-600 జన్మలు ఎత్తాలి. 500 జన్మలు ఎత్తాలి. మీరు వచ్చినప్పుడే మీకు ఈ 3 త్రిపురాసుర సంహారం జరుగుతుంది మీకు అక్కడ. అంటే భావన క్షేత్రము, తర్వాత వాక్షేత్రము, చేష్టా క్షేత్రం, ఈ 3 అలైన్ కావాలి. ఆ 3 అలైనప్పుడే మీకు మీరు మాట్లాడేది కాన్షియస్ ఉంటుంది, ఆలోచనలో కాన్షియస్ ఉంటుంది, మీరు చేసే పనులు కూడా కాన్షియస్ ఉంటుంది. ఎరుకతో చేస్తారు అన్ని. ఆ ఎరుకతో చేసినప్పుడే మీకు తాడే ఓపెన్ అవుతుంది. అది అప్పుడేంటంటే మీరు ధ్యానం నేర్చుకుని మీతో ఉంటే లాభం లేదు. మీరు 10 మందికి చెప్పాలి. మీరు ఫ్రెండ్సే కానీ, రిలేటివ్సే కానీ, లేకపోతే మెయిన్లీ మీకు టైం దొరికితే చిన్నపిల్లల్ని ఎన్లైటన్ చేయండి. వాళ్ళని ఎన్లైట్ చేస్తే దే వెరీ క్లోజ్ టు యానిమల్స్ కానీ, చిన్నపిల్లలు కానీ, దే ఆర్ క్లోజ్ టు యూనివర్స్. మనం వాళ్ళని మాయ చేసి యూనివర్స్ నుంచి అవే చేస్తున్నాం. అయితే ఎప్పుడైతే వాళ్ళకి జ్ఞానం నేర్పుతుంది అనుకోండి, వాళ్ళకి తాడే ఓపెన్ అవుతుంది. వాళ్ళకి తొందరగా ఓపెన్ అయితే దట్ ఇంటర్నల్ వాయిస్ విల్ గైడ్ దెమ్. ఒక క్లాస్లో ధ్యానం నేర్పుతున్నప్పుడు అందరు పిల్లలు ఏం చేస్తారంటే మనం నాన్ వెజ్ తినకూడదు అని చెప్పాం అనుకోండి, దేర్ ఇస్ కాంట్రవర్సీ, గుడ్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అని చెప్పని తినాలా వద్దా అనేది కాంట్రవర్సీ అయితే పిల్లలు ఎలాగో వాళ్ళు ఆల్రెడీ ఎన్లైటెడ్ మాస్టర్స్, మీరే ధ్యానంలో క్వశ్చన్ వేసుకోండి అని చెప్పాను. క్వశ్చన్ వేసిన తెల్లారొచ్చి పిల్లోడు చెప్తున్నాడు, నాకు ఆన్సర్ దొరికింది సార్ అండి. ఏంటంటే నేను ఆ గుడ్డుని తిన్నా అనుకోండి, వాళ్ళ అమ్మ ఏడుస్తుంది కదా అని చెప్పాను. వాడికి ఆ కోడి ఏడుస్తున్నట్టుగా వాడికి ఆన్సర్ వచ్చేసింది. వచ్చేసిందంటే అంటే హౌ మచ్ ఫాస్ట్ దే విల్ గెట్ ద ఆన్సర్ అనేది, దే ఆర్ వెరీ క్లోజ్ టు యూనివర్స్ కాబట్టి. సో అట్లా ఆ విధంగా మన ధ్యానంలోనే మనకి ఇంటర్నల్ వాయిస్లో ఆన్సర్ వస్తుంది. అది పిల్లల ద్వారా ఇంకా ఫాస్ట్గా వస్తుంది. అందుకే పిల్లలు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు కాబట్టి మనం టైం వాళ్ళతో స్పెండ్ చేస్తే యూ విల్ బి మోర్ ఎనర్జెటిక్. అదొక మన ధ్యానం ఎలా చేస్తారో అలా మీరు పిల్లలకి ధ్యానం నేర్పినా, పిల్లలతో ఆడుకున్నా, పిల్లలతో చేసిన, పిల్లల్ని ఎత్తుకున్నా, వాళ్ళతో ఉన్నా కూడా మీకు సేమ్ ఎనర్జీ విల్ గెట్ బ్యాక్. మీకు ఆన్సర్ సాటిస్ఫై అవుతుంది. వచ్చింది, చాలా అద్భుతం చెప్పారు సార్. ధన్యవాదాలు.